మొదటి నుంచి చెప్తా ఉంది. డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి. స్పోర్ట్స్ కోటా పేరు చెప్పి అనర్హులకు అందరికీ ఉద్యోగాలు ఇచ్చేశారు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు స్పోర్ట్స్ కోటాను అన్వయించుకున్నారు. ఇటువంటి పరిస్థితులు ఉంటే రేపొద్దున చదువుకున్న పిల్లల పరిస్థితులు ఏమైనా. ఈరోజు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాం. అయితే అక్రమంగా వచ్చిన ఉద్యోగాలు వాళ్ళను మట్టుకే ఈరోజు ఎంక్వైరీ చేయండి, దానిపైన విచారణ కమిటీ వేయండి, విచారించండి, న్యాయం చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అయితే లోకేష్ ఈ డిమాండ్లు అన్నింటినీ కూడా తోసిపుచ్చి నేను నిజాయితీగా పనిచేసిన అని చెప్పుకొని సవాళ్ళు విసిరే కార్యక్రమాలు ఉన్నాయి తప్పనిచ్చి మేము ఒకటే చెప్తున్నాం. ఈరోజు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే మీరు సిబిఐ ఎంక్వైరీ వేయాలి. సిబిఐ ఎంక్వైరీ వేస్తే లోకేష్ గారి ఆయన శాఖలో జరిగిన అవినీతి బయటకు వస్తుంది. అది బయటకు వస్తే ఈయన ఎక్కడ రాజీనామా చేయాల్సి వస్తుందో అని చెప్పి ఈ ప్రభుత్వం ఈ సిబిఐ ఎంక్వైరీకి ఒప్పుకోవడం లేదు. దీనికి నిరసనగానే ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాలు, నిరాహార దీక్ష కార్యక్రమాలు, రేపొద్దున ర్యాలీ కార్యక్రమాలు ఇవన్నీ కూడా కొనసాగించే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందుకే మొదటి నుంచి మనం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఈ ప్రభుత్వం ఇంతవరకు ఫీజు రీయింబర్స్మెంటు బకాయిలు చెల్లించక వందలాది కుటుంబాలు బాధపడుతున్నాయి. ఇంకో పక్క నిరుద్యోగులైన యువకులు ఉన్నారు. వీళ్ళకు ఇప్పటికే 2 సంవత్సరాల నిరుద్యోగ భృతి రావడం లేదు. అంటే ఇచ్చిన హామీ ఏమైంది? కేవలం 22 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినాం, 23 లక్షల కోట్ల పెట్టుబడి వచ్చిందని ప్రగల్భాలు పలుకుంటూ చెప్పుకున్న ముఖ్యమంత్రి తప్పనిచ్చి ఒట్టి ఉత్తర కుమార్ ప్రగల్భాలు ఇవి తప్పనిచ్చి ఈ నిరుద్యోగులకు ఒరిగింది ఏమీ లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతుంది అని చెప్పి కూడా హెచ్చరిస్తుంది.